సాయంత్రం 4 గంటలు బిగ్ బాస్ సీజన్ 9 రెండవ వారం నామినేషన్స్ చేసే రోజు వచ్చేసింది. ఈ ప్రక్రియలో ప్రతి ఇంటి సభ్యుడికి 2 సభ్యులను నామినేట్ చేసే అవకాశం లభిస్తుంది. మీరు ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి అర్హత లేదని భావించిన 2 సభ్యులను తగిన కారణాలు స్పష్టంగా చెప్పి నామినేట్ చేసి వారి ముఖానికి రెడ్ పెయింట్ ని పోయాల్సి ఉంటుంది. తనుజ, నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టండి. బిగ్ బాస్ కూడా నామినేట్ చేయొచ్చా? కెప్టెన్ సంజనాని ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి హరిత హరీష్ గారు. ఎందుకంటే నాకు లాస్ట్ వీక్ హరిత హరీష్ గారి బిహేవియర్ నాకు పర్సనల్ గా నచ్చలేదు. ఆయన నా బిహేవియర్ గురించి మాట్లాడారు. అది కొత్త డే, అప్పుడే వచ్చాము, ఎవరేంటో ఎవరికీ తెలియదు. మీరు ఆ రోజు చెయ్యి చూపించి బిహేవియర్ నెక్స్ట్ టైం చూస్ చేసుకునేటప్పుడు అది చేయండి ఇది చేయండి అని చాలా మాట్లాడేశారు. అది నాకు చాలా అంటే చాలా హర్ట్ అయింది. ఒక్క రీజన్ కి నేను మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటున్నాను. మనందరం ఇక్కడ ఆల్మోస్ట్ ఒకరు స్ట్రేంజర్స్, ఎవరెవరికి తెలియపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు ఒకరికొకరు. ఓకే, అది ఫస్ట్ డే వాళ్ళకి కుకింగ్ వచ్చినప్పుడు. దాని ముందు రోజు ఏం జరిగింది కూడా చెప్తాను మీకు. ఆ ముందు రోజు ప్రియా పాపం తినాలనుకున్నప్పుడు మీకు ఫుడ్ వచ్చింది. అరే రైస్ ఉంటే ఫ్రైడ్ రైస్ చేపించుకుని తినేదాన్ని అని అనుకుంది. ఇప్పుడు వండించుకుని మళ్ళీ మిగిలిపోతుంది, ఇబ్బంది పెట్టడం ఎందుకని ఒక ఆమ్లెట్ వేసుకుని తినేసింది ప్రియా. మీకు తెలియదు, సరే అదే మీరు వేసారు, ఒక ఆమ్లెట్ తింది ప్రియా అంతే. ఓకేనా? కథ చెప్పండి, అర్ధార్థతో పడుకుంది, అర్థం కదా, సాటిస్ఫైడ్ కాదు. మరుసటి రోజు మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు, నేను తినలేదు. ఓకే, అది ఫస్ట్ డే మీకు ప్రాపర్ కుకింగ్ స్టార్టింగ్. అవునా? మీరు మీ బాడీ లాంగ్వేజ్, మీ రియాక్షన్ ఇమీడియట్ గా నాకేమనిపించింది, మీకు పేషెన్స్ లేదు, చికాకు, అసహనం అంటాం కదా, అది నాకు కనపడింది. అరే ఫస్ట్ డే ఒక చిన్న దానికి ఈ పంచాయతీ దేనికి, ఇష్యూ ఎందుకు? మీరు ఒక మాట నాతో మాట్లాడితే అయిపోయేది. అట్లీస్ట్ ఒకళ్ళు ఉప్పు ఎక్కువైందని చెప్పారు, అది కూడా చెప్పలేదు. మీరు నాకేం బద్ధశత్రువు ఏం కాదు సార్. నేను ఉండేదే ఇలాగా, నాకు 24 hours నవ్వుతూ ఉండడం రాదు. దిస్ ఇస్ మీ. అండ్ మీరు చెప్తున్నారు, మీరు ఒక్క మాట మీరు తీసుకోలేక అందరినీ వదిలేసి ఒక మూలలో కూర్చున్నారు. నా రియల్ లైఫ్ లో నేను నా ఫ్యామిలీతో కూడా నేను కలవను, నా రూమ్ తప్పితే. ఎవరో నామినేషన్ ని తీసుకొని నువ్వు ఇలా అదర్ ఏంటి సార్ అది? నువ్వు అన్నదండి, మీరు నువ్వు అన్నారు. నువ్వు అనేది నువ్వు నీ బిహేవియర్ నీలాగా ఇలాగే ఇలాగే అన్నారు. నువ్వు అన్నారు. మీకు అలా అర్థమైందా? అర్థమైంది కాదు, నా చెవి మొత్తం నా శ్రీజ మీద లేదు. కంప్లీట్ గా ఇలా ఉంటే అవును మీరు అన్నారు. నేను నిజంగా నువ్వు అని అనుంటే అర్థమైతే సారీ. నామినేషన్ చేశారని నేను ఏడవలేదు. మీరు నా బిహేవియర్ గురించి మాట్లాడారు కదా, మీ బిహేవియర్ ని ముందు పెట్టి అది నాకు నచ్చలేక నేను అంత సఫర్ అవ్వాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ డే మీరు వచ్చి నాతో మాట్లాడాలన్నా కూడా నేను మాట్లాడడానికి నేను రెడీగా లేను. ఇప్పుడు యాక్షన్ మీ నుంచి స్టార్ట్ అయింది 2 రోజులు. నా రియాక్షన్ అది నా నుంచి స్టార్ట్ అవ్వాల. మీరు ఫస్ట్ అమ్మాయి అబ్బాయిని పక్కన పెట్టేస్తే మీరు బాధ కలిగేటట్టు 2 సార్లు నొచ్చుకునేట్ చేశారు ఇక్కడ లోపల ఫుడ్ విషయంలో. అయినా సరే నేను కళ్ళం నీళ్ళు పెట్టుకుని మీలాగా చేయలేదు, బాధపడ్డాను. తినే ఒక్క పూట ముద్ద కోసం ఇలా బిహేవియర్, ఇలాంటి రియాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అయినా సరే కామ్గా తిన్నా. బిర్యానీ వేడి చేసేటప్పుడు నాకు నేను తినేయాలని ఉంది, తినేయనంటే సార్ పెట్టివని అంటే వద్దు అందరూ తినేసాక నేను తింటా. సార్ అందరి గురించి వదిలేయండి సార్, అందరూ ఎవరు వాళ్ళు తింటున్నారు, మీరు తినే అందరి గురించి ఆలోచించి చికాక పక్కన గురించి ఆలోచిస్తే తప్ప. హరీష్ గారు కంప్లీట్ గా కంప్లీట్ ఫాస్ట్ మధ్యలోనే చాలా తప్పు. మీరు ఎక్కువసేపు మాట్లాడి కామ్గా వింటున్నా. నేను మాట్లాడేప్పుడు మీరు నా మధ్యలో అర్థమైంది అడ్డుపడుతున్నారు. మీరు పని చేయండి, ఒక టైం పెట్టుకుని నేను వినండి. అదే వినండి, అలాంటి వద్దు ప్లీజ్. ఏం ఎక్స్ప్రెషన్ పెట్టారు ఇక్కడ అందరూ చూస్తున్నారు, అర్థమైందా? డెకరం మెయింటైన్ చేయకుండా డర్టీగా ఆర్గ్యుమెంట్ చేయాలంటే మీ ఇష్టం, అది నేను చేయను. అర్థమైందా? నేను మీ యాక్షన్ చూపిస్తేనే మీకు నచ్చాల, కలం మీరు చూపించారు. అర్థమైందా? మీరు ఒక మగవాడి విషయంలో తర్వాత ముందు రోజు మీరు మాట్లాడుతున్నారు అని చెప్పినప్పుడు హర్ట్ ఎవరా మేము? నా పర్సనాలిటీ పక్కన గురించి ఆలోచించిన పర్సనాలిటీ మీకు ఎందుకు చికాకు వస్తుంది? ఓకే, మీరు మీ కడుపు తినేస్తారు, పక్కన గురించి ఆలోచించలేము, నేను ఆలోచిస్తా. ఇంతే, నేను తినేటప్పుడు పక్కన వరకు ఉందా లేదా ఆలోచిస్తా. ఇది నేను ఇక్కడ ఎవరికి నేను తిట్టుకొనిచ్చి వీళ్ళకి ఇది వండాలా అది వండాలని నేను చేయలేదు. నెక్స్ట్ నామినేషన్స్ లో మిగతా వాళ్ళు పాయింట్స్ పెడతారు, వాళ్ళ బదులు నేను మాట్లాడటం ఇష్టం లేక నేను మాట్లాడట్లేదు, అంతే సింపుల్.
ఇంకొకరికి చెప్పే ముందు మీ బిహేవియర్ ని మీరు మార్చుకుంటే చాలా మంచిది. ఇది నా రియాక్షన్ మేడం. నా రియాక్షన్ ఎలా ఉందని బిహేవియర్ ఫస్ట్ మీరు మార్చుకోవాలి, ఓకేనా? Thank you. నా యాక్షన్ ఎలా ఉంటుంటే మీలాగానే స్టార్ట్ చేస్తుంటే మీరు చెప్తే అప్పుడు వినేవాడి, ఓకేనా? థ్యాంక్ యూ. ఎవరి గురించి ఏం తెలుస్తుంది కదా, చూడండి. ఇంత కూడా చెప్తారా? వాయిస్ ఉన్న వాళ్ళు చెప్తారు. Done, sir. అండ్ నా సెకండ్ నామినేషన్ వచ్చేసి ఫ్లోరా గారు. రీజన్ ఏంటంటే ఇప్పుడు మీలాగే మేము కూడా వర్క్ చేస్తున్నాం ఇక్కడ. మాకు కూడా చాలా డిస్టర్బెన్స్ అని చెప్పాను, కానీ లైక్ చిన్న చిన్న వర్క్స్ లో లైక్ మేము చేసే సరౌండింగ్ లో కూడా ఉండేటప్పుడు మేము దాన్ని పెద్దగా చూడకుండా అది ఎక్కడ సాల్వ్ చేయాలో అక్కడ సాల్వ్ చేసేస్తున్నాం. కానీ మీరు ప్రతిదీ కూడా ఒక గొడవ లాగా తీసుకొని వస్తున్నారు. ఒకటి. సెకండ్ టైం మీరు ఫ్రీ బర్డ్ అనేదానికి మీరు అంతగా ఫీల్ అయిపోయినప్పుడు మీరు ఎలాంటి మాటల్ని సంజన గారి మీద లోపల యూజ్ చేశారనేసి. అండ్ మీరు చెప్తారా నాకు ఒకసారి, మీరు చెప్పిన మాట కన్నా ఫ్రీ బర్డ్ అనే మాట పెద్దదా అనేసి. అండ్ వన్ మోర్ థింగ్, కోపం ఉండేదే ఏదున్నా కూడా ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుకొని డిసైడ్ చేసుకోవాలి, కానీ ఒక షాంపూ బాటిల్ కి మాయిశ్చరైజర్ కండిషనర్ ని మిక్స్ చేసేసి పెట్టేయడం, ఈ సాడిజం ఎక్కడిది అనేది నాకు అర్థం కాలేదు. అండ్ మీరు చేసిన వర్క్ విని నేను షాక్ అయ్యాను, దట్ మీరు ఇలా కూడా చేస్తారా. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. మీరు ఏదైనా మాట చెప్పారు, అది నేను విన్నాను. ఓకే, జస్ట్ వాంట్ టు సే అది షాంపూ కండిషనర్ ఇష్యూ మీది కాదు. ఇంకొకటే ఫ్రీ బర్డ్ ఇష్యూ కూడా మీది కాదు. బట్ దట్ ఈస్ ఇట్స్ యువర్ రీజన్. ఐ హావ్ నో ప్రాబ్లమ్స్. అలా ఉన్నప్పుడు మీరు లైక్ ఇట్లా మిక్స్ చేస్తున్నాను కలుపుతున్నాను అనేది మాకు కూడా చెప్పొచ్చు లేదు, కదా. మీ ఆల్ డిడ్ నాట్ టేక్ అ స్టాండ్. మా మానిటర్ టుక్ అ స్టాండ్, మా ల్యాండ్ లార్డ్స్ టుక్ అ స్టాండ్. అందరూ వచ్చారు. దాని తర్వాత బన్నీ గారు ఇక్కడే ఉన్నారు, నవ్వుతున్నారు మీ అందరితో. నేను వచ్చి బన్నీ గారికి చెప్పాను నా ఇష్యూ వచ్చింది, నేను అక్కడ వచ్చాను, మ్యామ్ చెప్పింది సరే ఐ విల్ టాక్ ఫస్ట్ ఆర్ సంథింగ్. నేను చెప్పాను సరే మ్యామ్ కి అయిపోయిన తర్వాత నాకు పిలవండి. సార్ నాకు పిలవట్లేదు. తర్వాత నేను సార్ బికాజ్ మీరు నా హౌస్ మేట్స్ కదా, మీ సపోర్ట్ నాకు లేదు ఆ టైంలో. వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. తర్వాత నేను బన్నీ గారు దగ్గర వచ్చి చెప్పాను, బన్నీ గారు ఇఫ్ ఐఎమ్ యువర్ హౌస్ మేట్ వై ఆర్ యూ సిట్టింగ్ హియర్ అండ్ లాఫింగ్. నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. తర్వాత బన్నీ గారు కేమ్ టు నో అండ్ హీ కేమ్. దట్ ఈస్ మై ఆన్సర్. మీరు హర్ట్ అయ్యి అలిగేసి మీరు వాష్రూమ్ వెళ్ళేటప్పుడు మేము సంజన గారితో కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని నవ్వట్లేదు అక్కడ. ఆవిడకి చెప్తున్నాం దట్ ఆవిడ చేసింది తప్పు అనేసి. అప్పుడు కూడా ఆవిడ ఒప్పుకోవడానికి రెడీగా లేరు. అప్పుడు ఓకే ఎంత చెప్పినా అంతే అనేసి మేము బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసిన తర్వాత ఏదో ఫన్నీ వర్డ్స్ కి మేము నవ్వుకుంటున్నామే తప్ప మీ విషయానికి కాదు. అండ్ మీరు హర్ట్ అయ్యి లోపలికి వెళ్ళిపోవగానే మేము మీ వెనకాల రాలేదు అన్నంత మాత్రానికి మీకు సపోర్ట్ చేయట్లేదని కాదు. అందరూ లోపలికి వెళ్ళిపోతే ఆవిడకి ఎవరు చెప్తారు చేసింది కరెక్టా తప్ప అనేసి. ఐ మేడ్ ఎ మిస్టేక్, ఐ లెర్న్డ్. మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఐ విల్ నాట్ రిపీట్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సాయంత్రం 4:45